నేను మీ చారిని మీకు చెప్పినట్టుగానే బైరార్పల్లి ఊరిని అక్కడి వీరులని మన ఛాంపియన్ని చంద్రకళని మీకు పరిచయం చేద్దామని చెప్పినా కదా. ఒక్కొక్కటి రాజిరెడ్డి బాబు ఇల్లు చూపెట్టినా, ఆ తర్వాత నా ఇల్లు చూపెట్టినా, మరి సత్తిగారి ఇల్లు చూపెట్టినా, ఒక్కొక్కటి పరిచయం చేసిన ఉన్నవే వస్తాను చూపెట్టినా కదా. మన కిట్టయ్య మామ కూడా అలుగుతాడు. కిట్టయ్య మామ కూడా పట్టుకొచ్చిన అందరినీ ఇక్కడ సెట్ చేసిన. ఇక మీరు పంపిన ప్రశంస పత్రాలు వినిపించిన, కాంప్లైంట్లు చూపెట్టిన, ప్రశ్నలు పట్టుకొచ్చిన. ఇక మీ తరఫున ఇక నేనున్నా, ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడుగుతాం. ఇక మీరు చూస్తుండండి మీ ఛాంపియన్ ప్రోగ్రామ్. లవ్ యూ మీ చారి. డైరెక్టర్ గారు ఫస్ట్ మీకే. ఓకే, అద్భుతమైన కథ పట్టుకున్నారు, అద్భుతంగా మీరు చెప్పుకున్నారు, మేము మెచ్చుకున్నాం. ఈ కథ గురించి ఏరుకున్న దాంట్లో బైరాన్పల్లి వీరుల గురించి, ఆ ఛాంపియన్ గురించి, చంద్రకళ గురించి మీ మాటలో వాళ్ళు వినాలనుకుంటాను. సో ఛాంపియన్ నేను ఫస్ట్ నిన్న 25కి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ చేసినందుకు ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ. సో మా రవి అడిగినట్టు, సో ఛాంపియన్ క్యాస్టింగ్ యాక్చువల్లీ నేను ఎన్నుకోలేదు, కథే దానికి కావాల్సిన ఆర్టిస్టులు ఎన్నుకుంది. సో అందుకే రోషన్ కూడా మైకేల్ అయిపోయింది. ఇక్కడ నుంచి వచ్చిండు తెలియదు, వెతుక్కుంటూ వచ్చిండు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిండు ఫస్ట్ రోషన్. సో రోషన్తోని ఒక 3 years బ్యాక్ కథ అనుకున్నప్పుడు, సరే ఎవరు అనుకుంటే బాగుంటుంది అన్నప్పుడు స్వప్న గారు సజెస్ట్ చేశారు రోషన్ ఎలా ఉంటాడని చెప్పేసి. సో రోషన్కి వెళ్ళి కథ చెప్పాను, రోషన్కి బాగా నచ్చింది. చూడగా నాకు కూడా మైకేల్ అంటే వాడు సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన ఒక ఫుట్బాల్ ప్లేయర్, చార్మింగ్ గై, స్మార్ట్ గై. సో అవన్నీ చూడగానే రోషన్ దగ్గర కనబడగానే ఇదే అని చెప్పేసి అనుకున్నా. రోషన్ కూడా నచ్చింది విపరీతంగా. సో పర్సనల్గా మనోడు కూడా ఆ క్యారెక్టర్ లాంటోడే మనిషి. సో అక్కడి నుంచి జర్నీ మొదలైంది రోషన్తో. సో అక్కడి నుంచి ఒక 1.5 year 2 years దానికి కావాల్సిన హోంవర్క్ ప్రిపరేషన్ అదంతా చేసుకుంటూ షూట్ మొదలైపోయింది. చంద్రకళ మధ్యలో జాయిన్ అయింది. ఫస్ట్ బిగినింగ్లో ముందు మైకేల్ పార్ట్స్ అని షూట్ చేసేటప్పుడు ఓకే ఎవరైతే బాగుంటుందో రోషన్ పక్కన అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు ఎవరైనా ఫ్రెష్ కాస్టింగ్, రోషన్ కూడా ఆల్మోస్ట్ ఓన్లీ వన్ ఫిలిం ఓల్డ్ కదా, రోషన్ పక్కన ఎవరైనా ఎక్స్పీరియన్స్ కాకుండా, అంటే తెలుగులో బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్త అమ్మాయి కానీ పక్క లాంగ్వేజ్ అమ్మాయి ఎవరంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు నేను సజెస్ట్ చేసిన పేరు. సో వెతుకుతున్నప్పుడు మాకు చూజ్ చేసుకున్న ప్రొఫైల్లో బెస్ట్ ప్రొఫైల్ అనుది. తను ఏజ్ కావచ్చు, ప్లస్ ఆ క్యారెక్టర్కి ఏమంటే పర్ఫార్మర్ కూడా కావాలి. అదేదో గ్లామరస్ క్యారెక్టర్ కాదు, కొంచెం పర్ఫార్మర్ కావాలి. సో అను అప్పటికే మలయాళంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్. సో పిలిచి ఆడిషన్ చేసుకోగానే పర్ఫెక్ట్గా అమ్మాయి ఫిట్ అనుకొని రోషన్ పక్కన చూజ్ చేసుకున్నాం. దాని తర్వాత సో ఈరోజు అందుకే ఆడియన్స్ కూడా అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. లీడ్ ఇద్దరు బాగున్నారు, క్యూట్గా ఉన్నారు. అవును, ఇద్దరి కాంబినేషన్కి మంచి అప్లాజ్ వచ్చింది బయట ఆడియన్స్. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటంటే రోషన్ మైకేల్గా మెప్పించిండు, ఛాంపియన్గా నిలిచిండు. ఈ మాట చెప్పులని చెప్పిళ్ళు అదే మాటగా అసలు రోషన్ అన్న మా మైకేల్ అందరి ఛాంపియన్. నీకే నెక్స్ట్ క్వశ్చన్, అది నా తరఫున కాదు వాళ్ళందరి తరఫున. అసలు 3 సంవత్సరాలు పట్టిన ఒక సినిమాను ఎంచుకొని ఆ కమిట్మెంట్, ఆ నమ్మకం ఎలా వచ్చింది? నాకు ప్రదీప్ గారు కథ చెప్పినప్పుడు వెంటనే ఒక సేవియర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అండ్ ఎస్పెషలీ నా ఒక్కడి క్యారెక్టర్ కాకుండా అందరి ఇమోషన్స్ కూడా చూపించారు ఈ సినిమాలో. అది కనెక్ట్ అయ్యాను మెయిన్. ఎందుకంటే వాళ్ళ ఇమోషన్స్ చూపిస్తేనే వాళ్ళు చనిపోయినప్పుడు హీరో అది రివెంజ్ తీసుకున్నప్పుడు అప్పుడే అది పండుతుంది. సో వేరే కథల్లో అలా లేదు. నాకు దీంట్లో అది చాలా బాగా నచ్చింది. అందుకే అందరు వెయిట్ చేశాను. అందరి ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు నా ఒక్కడి ఎమోషన్ ఉండి నేను చనిపోతే దానిలో ఫీల్ ఉండదు. అందరి ఎమోషన్ హీరో తీసుకుని హీరో చనిపోతే అది సీరియస్ ఒక నిజంగా ఒక హీరోగా అది యాక్సెప్ట్ చేయడం రోషన్ గ్రేట్. ఎందుకంటే ఒక హీరో సెంట్రిక్ ఫిలింలో ఎప్పుడు కెమెరా కానీ ఆడియన్స్ ఫోకస్ కానీ హీరో మీదనే ఉండాలని కోరుకుంటారు, తప్పేం కాదు, అది అలాగే ఉంటుంది కూడా స్ట్రక్చరల్లీ. బట్ రోషన్ కథ చెప్పినప్పుడు కానీ సినిమా చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ మా పక్కన క్యారెక్టర్లకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నది. నేను ఎక్కడైనా తగ్గిపోతున్నామో ఆ ఇన్సెక్యూరిటీస్ కానీ ఎప్పుడూ లేవు. ఇది కథ, ఇవి క్యారెక్టర్స్ అంతే. షూట్కి వచ్చా, పని చేసుకున్నా, వెళ్ళిపోయా, అంతా చూసుకున్నారు. ఈ రోజు ఛాంపియన్ గా నిలబడ్డావు అందరూ. మన ఏంజిల్ చంద్రకళ ఎవ్రీబడి యాక్సెప్టెడ్ యూ. తెలుగు వాళ్ళందరూ మా చంద్రకళ అన్నారు. చంద్రకళకు బ్లెస్సింగ్స్ అని పంపించిళ్ళు.
అసలు నీ రియల్ నేమ్ ఈ టాలీవుడ్కి ఎలా వచ్చినావు, ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నీకు నీ ఫీలింగ్, ఫస్ట్ ఫీలింగ్ స్క్రిప్ట్ when you are listen first time, how you came in Tollywood and what is the feeling when you are listen? I got a call from production on Game of the Look Test at 2024 April, and we done the look test. Pradeep Anna narrated me the story and he showed me the pre-climax scene, the football portion scene, and I was so impressed with everything, the production quality, the making, everything. And I've done the look test. I'm wearing the half sari and everything. And Sai Garu, co-director, gave me a script to do a rehearsal, just to try the character, just as a rehearsal. So he gave me a script. He asked me to learn the dialogues. I said, I don't know Telugu raledu. It's okay, say it in English. And I'm preparing the dialogues, and Pratipanna was there. And I'm just learning the dialogues. Then Swapna Garu came. She looked at me. Said, okay, nice. She went back, and Pradeep Anna went, Sai Garu, everyone went. Then after few minutes, Sai Garu came back again and said, it's okay, no need of audition, no need of, you don't need to do it. I said, what happened? I said, no, it's okay, no point in it. I said, what happened? They didn't even like me, okay, cancel, you don't need, you can go back. I said, what? No, there's no point, it's okay, fine. Then later, Pradeep Anna said, it's okay, everyone liked it, no need of audition, fine. That's how I came to the project, and I really loved playing Chandrakala. It is after release, I'm really enjoying the success. I'm getting my Instagram, my WhatsApp is filled with messages from everyone, and I don't know, I've never experienced something like this. You know, people just shouting their lungs out. They're like throwing this confetti, they're shouting. I've never experienced something like this before. It's my first time experience, and I'm loving it to the core. This is the beginning only. You will get more and more from Tollywood. Thank you. Okay. And ఇంకో అన్న ఎక్కువగా నేను చెప్పిన చారీగా వచ్చి మీ వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి ఈ ముచ్చట పెట్టిన ఫస్ట్ కారణం వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ కామెంట్స్, వాళ్ళ క్వశ్చన్స్. ఇంకో బెస్ట్ కామెంట్ మనకు వచ్చిన దాంట్లో డైరెక్టర్ గారికి అప్లాజెస్ ఏంటంటే, ఒక తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రామాన్ని క్రియేట్ చేసి అందులో మైనూర్గా కూడా కుమ్రెల్లి మల్లన్న, బోనాలు, ఒక కల్చరు, ఒక అమ్మాయి పెళ్లి కోసం ఊరు మొత్తం కలవడం, దీని గురించి మీరు ఎలా అసలు ఆ ప్లానింగ్ అంతా ఒక్క మాటలో చెప్పమన్నారు? ఒక్క మాటలో ఏం లేదంటే, ఇక్కడి చరిత్ర గురించి చెప్పినప్పుడు ఇక్కడి సాంస్కృతిక ఏమంటాం సింబల్స్ వాటిని కూడా చూపెట్టాలి కదా. చాలా పెద్ద క్యాన్వాస్ ఉండే ఇది. సో సినిమాకు ఒక రన్ టైం లిమిట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మాకు వీలైనంత వరకు, కుదిరినంత వరకు, అందుకే మీరు ఆ సాంగ్ చూస్తే సాంగ్లో పాటలు చల్లగా ఉండాలి కాదు, మన గిరగిర సాంగ్లో కుమరెల్లి మల్లన్న కావచ్చు, లేకపోతే దాంట్లో బోనాలు ఎత్తుకోవడం కావచ్చు, లేదా సల్లంగుండాల్లో ఒక కమ్యూనిటీ, ఒక పెళ్లి జరిగినప్పుడు ఊర్లో ఇప్పుడు లేవు బహుశా, ఒకప్పుడు ఒక పెళ్లి జరిగితే ఊరంతా ఒక్కటయ్యి ప్రతి తల ఒక చేసి ప్రతి ఇంట్లోంచి ఒక వస్తువు వచ్చి ఎలా పెళ్లి చేసేది, ఇవన్నీ ఆ సినిమాలో చూపడానికి ట్రై చేస్తాం. ఊరంతా పెళ్లి జరిగేది, ఇప్పుడు లేవు అవన్నీ. సో వీలైనంత వరకు మాకున్న రన్ టైంలో అవన్నీ ఆ డీటెయిల్స్ పెట్టడానికి ట్రై చేస్తాం. యశ్ గారు, నెక్స్ట్ మీకే క్వశ్చన్, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడకుండా తక్కువగా కనబడుతుంటారు కాబట్టి సినిమాలో ఉన్న ఫస్ట్ అవును, ఎందుకంటే ఒకటి మీకున్న పరిధిలో ఉన్న డైలాగులో ఆ అబ్బాయి గురించి చెప్పే నేరేషన్ ది బెస్ట్ సీన్. తర్వాత వార్లో మీకు ఇచ్చిన ఎపిసోడ్లో ఎక్కడ ఒక కొత్త ఆర్టిస్ట్, అంటే మీరు ఫస్ట్ టైం అని మాకు అన్నారు, మేమేమో ఏ బాలీవుడ్డో ఏ కాలీవుడ్డో అని మేము అనుకున్నాం. సార్ చెప్పేదాకా మీరు చెప్పేదాకా తెలియదు. మీ ఎక్స్పీరియన్స్ హీరోయిన్ తోటి సెట్ తోటి దీని గురించి చెప్పాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళాలి. నాకు మహేంద్రగిరి చక్రవర్తి గారి ద్వారా ఒక కాల్ వచ్చింది. ఒక వైజయంతి మూవీస్ నుంచి ఒక సినిమా చేస్తున్నారు, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, ప్రదీప్ అద్వైతం డైరెక్టరు, దాన్ని మీకు సూట్ అవుతారు అనుకుంటున్నారు, మీరు ఇంట్రెస్టెడ్ అంటే ఐ గాట్ ఎక్సైటెడ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎప్పుడు ఐ నెవర్ పర్సూడ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఏం చేయాలి అది అని అంటే కొన్ని లైన్స్ పంపించిండ్రు, ఒక లుక్, ఒక ఊరోడ్లాగా మీరు ఎట్లా చేస్తారో చూడండి. నాకు ఇంకేం బ్రీఫింగ్ లేకుండింది. సో అది యూజ్ చేసుకొని నేను ఒక వీడియో చేసి పంపించిన, అండ్ అది ఐ థింక్ ప్రదీప్కి తర్వాత నచ్చింది. ఇక వాట్ హ్యాపెన్ ఐఎమ్ ఇన్ ద ప్రాజెక్ట్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ టు కమ్ బ్యాక్. తర్వాత నేను ఇండియా వచ్చిన తర్వాత చిన్న ఒక లుక్ టెస్ట్ జరిగిన తర్వాత ప్రదీప్ని డైరెక్టర్ అడిగినంటే ఏంటి క్యారెక్టర్, హౌ డస్ హీ బిహేవ్, వాట్ డస్ హీ డూ,
what does he role in the village, and what his purpose in amongst all of these so many literally tens of characters. నాకు అంటే ఈ సెట్లో వచ్చిన తర్వాత నాకు చాలా అంటే ఓవర్వెల్మింగ్ ఉండింది. అంటే ఇంత పెద్ద క్యాన్వాస్, ఇంత పెద్ద విలేజ్ ఇక్కడ చేసిండ్రు అనేసరికి నాకు చిన్నప్పటి రోల్ గుర్తొచ్చినాయి. నేను చిన్నప్పుడు ఊర్లో పెరిగిన వాడిని. 5th క్లాస్ వరకు నేను మా ఊర్లో పెరిగిన. మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ పక్క ఊరు వాతావరణంలో ఉన్నప్పుడు మా ఊర్లో సేమ్ ఇట్లనే ఉండేవాళ్ళు, ఊరి ప్రజలు అట్లనే ఉండేవాళ్ళు. తర్వాత పెళ్లి సీన్ చేస్తున్నప్పుడు మా అక్కయ్య పెళ్లి గుర్తొచ్చింది. అదే విధంగా బండిలో మా అక్కయ్యను బావని వాళ్ళ ఊరికి సాగనంపినాం మేము. అండ్ ఐ గాట్ సో మచ్, అంటే ఆ రోజు చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా నేను. మనం అందరు చేస్తున్నప్పుడు కూడా మనం షేర్ చేసుకున్నాం అది. అంటే ఈ హ్యాస్ టేకెన్ మీ, అంటే 78లో అయింది మా అక్కయ్య పెళ్ళి. ఆ రోజు ఇంటికి వెళ్ళి కూడా తర్వాత నేను చాలా ఎమోషనల్ అయినా. ఆ రోజు పాత రోజులు గుర్తొచ్చినప్పుడు అట్లాంటి ఎన్వైరన్మెంట్ ఇప్పుడు లేదు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉండే ఒక టుగెదర్నెస్ అన్నది. అట్లా అది ఇంకా చాలా ఎంకరేజింగ్ ఉండింది. దాని తర్వాత మాలవీర క్యారెక్టర్ వచ్చేసరికి ఈ తెలంగాణ బ్యాక్డ్రాప్లో వీళ్ళు చేస్తున్న యుద్ధ పోరాటం అగైన్స్ నిజాం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకున్న చిన్న స్కోప్లో అది, అంటే ఆ క్యారెక్టర్ ఒక ఇన్నర్ స్ట్రగులే ఉంటుంది వాడికి. ఎప్పుడు మాటలు ఉండదు కానీ ఏదో బాధ లోపల, ఏం చేద్దాం, మనం ఎట్లా చేద్దాం, రాజిరెడ్డి దగ్గర పక్కన ఉన్నా కానీ అది ఎప్పుడు హీ విల్ బి గోయింగ్ త్రూ ఆ పెయిన్ అన్నట్టు. అది ఐ వాంటెడ్ టు డెలివర్ ఇన్ సమ్ వే వితౌట్ ఎనీ వర్డ్స్ ఆర్ వితౌట్ ఎనీ నాయిస్, బట్ ఎక్స్ప్రెషన్స్ తోటే ఎక్కడ కనపడ్డా కానీ ఐ వాంటెడ్ టు మెయింటైన్. ప్రదీప్ నాకు చెప్పింది ఏంటంటే ఇది ఒక వారియర్ క్యారెక్టర్ కదా అని అన్నారు. దానికోసం ఐ హ్యాడ్ టు డూ లిటిల్ బ్యాక్గ్రౌండ్, నా బాడీని కూడా కొంచెం మెయింటైన్ చేయాల్సిన. ఆల్దో ఐ డూ జిమ్ రెగ్యులర్గా, కానీ దీనికోసం కంటిన్యూస్గా ఐ వర్క్ హార్డ్. ప్లస్ నేను దానికోసం కత్తి సాము నేర్చుకోమన్నారు, ఐ ట్రైడ్, అది కూడా నేర్చుకున్నా. కానీ ఒకటి, ప్రదీప్ నన్ను మాత్రం మండు టెండల ఫ్రమ్ మార్చ్ టు జూలై వరకు మిగతా వాళ్ళందరికీ బట్టలు ఉన్నాయి, నన్ను బరబత్తలో లేపి ఊరంతా తిప్పిండు నన్ను, అది చెప్పులు లేకుండా. అది అంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది సేమ్ కంప్లైంట్ 3 సీజన్లు, వానాకాలం, ఎండాకాలం, చలికాలం అన్నిటితోటి. మాలవేరే నేను కూడా అట్లనే అనుకున్నా. కానీ అంటే నేను ఫస్ట్ టైం తర్వాత నేను అంటే ఒక కోల్డ్ కంట్రీ నుంచి ఇక్కడ వచ్చిన సమ్మర్లో అంటే ఐ డింట్ వాంట్ టు, అంటే అది ఆ పెయిన్ నాకు ఉందని. కాళ్ళకు బొగ్గలు వచ్చినాయి. పీటర్ హేన్ అయితే చంపిండు మనల్ని ఆ రోజు ఫైట్లో. ఏంది అది, లిటరలీ బొగ్గలు వచ్చినాయి. పీటర్ హేన్ పేరు చెప్తే ఫస్ట్ పడేది నాకే. కానీ అంటే నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మర్చిపోలేము. ఇట్లాంటి మళ్ళీ క్యారెక్టర్లు మనకు దొరకవు మళ్ళీ. అంటే ఈ సినిమాలో ప్రదీప్ గ్రేట్నెస్ ఏంటంటే, ఇందాక రోషన్ కూడా అన్నాడు, అంటే చాలా తక్కువ సినిమాలు వస్తాయి ప్రతి క్యారెక్టర్కి స్పేస్ ఉన్న సినిమాలు. అందట్లో గుంపులో ఏదో కనపడి ఏదో కావాలి ఫోర్స్డ్గా ఉండే క్యారెక్టర్లు కాదు. ఈ సినిమాలో ఎవ్రీవన్ వాజ్ ఇంపార్టెంట్, ఎవ్రీవన్ హ్యాడ్ ఎ స్పేస్, ఎవ్రీవన్ హ్యాడ్ ఎ పర్పస్, ఎవ్రీవన్ హ్యాడ్ ఎ మీనింగ్. దానికి జస్టిఫికేషన్ కూడా ఇచ్చిండ్రు ఆయన. ఎందుకున్నాడు అన్నది స్టార్ట్ చేస్తే ఎందుకు ఎండి అయింది, ఎట్లా పోయిండ్రు అన్నది కూడా జస్టిఫికేషన్ ఇచ్చిండ్రు. అది దట్ వాస్ ద, ఐ థింక్ హీ డిజర్వ్స్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ దానికి. అండ్ ఆల్సో వస్తువులు కూడా, ఒక బాల్ కి ఒక స్పెసిఫిక్ స్టోరీ ఉండింది, గన్స్ కి ఒక సెపరేట్ స్టోరీ ఉండింది, ఏరోప్లేన్, మన ట్రక్ వల్లనే ఇక్కడ ఉన్న, గన్స్ వల్లనే ఇక్కడికి వచ్చా. ఎగ్జాక్ట్లీ బాల్ కోసం హీరో ఇంగ్లాండ్, అదంతా అది డ్రీమ్. గులేర్ కి బాల్ కి అదే. సో వస్తువులకు కూడా ఎట్లా యూజ్ చేసుకున్నారు అన్నది. అంటే నిన్న నేను ప్రెస్ మీట్ లో కూడా అన్నా, అంటే ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ని ఒక ఫిక్షనల్ లవ్ స్టోరీ మిక్స్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది అంటే గ్రేటెస్ట్ రైటర్స్ కి అంత కన్విన్సింగ్ గా చెప్పగలిగేది చాలా తక్కువ మంది రైటర్స్ కే ఉంటుంది. లేకపోతే ఏదో కావాలని అతికిచ్చినట్టు ఉంటుంది, ఇక్కడ ఎక్కడ అతికిచ్చినట్టు లేదు. అది ఐ థింక్ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రదీప్. అండ్ ఈ సినిమా అంటే నేను ఈరోజు జనాలు ఎందుకు ఇంత నచ్చుతున్నారు అంటే ఈ బిలీవబిలిటీ ఉన్నందుకు. ఇది లేకపోతే సినిమా ఎప్పుడో ఫ్లాట్ అయిపోయేది. మళ్ళీ సేమ్ టిపికల్ కమర్షియల్ అనేది అది అంటలేరు. అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఆ ఎమోషన్ కనెక్ట్ అయింది, పాటలకు ఎగురుతున్నారు, ఎమోషన్కి బాధపడుతున్నారు. అన్ని కలిసి కుదిరేది చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటి సినిమా ఇది. అన్ని డిపార్ట్మెంట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూవీస్. I had the opportunity to work, and I'm very glad, Pradeep, and Roshan, you, as I said, I've been saying, you killed it, man. We both looked absolutely stunning. Cute there.
అంటే దాని ఎంత యాడ్ అయింది అన్నది ఈ సినిమాకి. అండ్ ఫర్ యూ ఇట్ డిడ్ంట్ లుక్ లైక్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్. ఐ నో యూ డన్ ఫిల్మ్స్ బిఫోర్, కానీ అంటే చాలా డెప్త్ కావాలి, అంటే దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. అది ఒక తెలంగాణ యాక్సెంట్లో ఇట్స్ నాట్ ఈజీ చెప్పడం. అంటే నువ్వు మాట్లాడినప్పుడు చాలా కన్విన్సింగ్ ఉంది. నాకు చాలామంది కాల్స్ చేసిండ్రు, అంటే ఇంకా హైదరాబాద్ ఇట్లనే సారీ హైదరాబాద్ పోరాడే కదా అట్లనే మాట్లాడతాడు, ఐఎమ్ షూర్ బయట అట్లనే ఫ్రెండ్స్ తోటి ఉంటుండొచ్చు అని. అండ్ దట్ కన్వేడ్ రియలీ వెల్. అండ్ రియలీ అప్రిషియేట్. నువ్వు కంటిన్యూ టు వర్క్ హార్డ్. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ అ వెరీ లాంగ్ కెరియర్. Absolutely. Anaswara, I'm telling you, you will be the next, India's crush. I'm telling you. I guarantee. And you have all the, attributes to become a huge superheroine, superstar. Just work hard, and I'm sure you'll be amazed with your project. Good luck. And rest of my batch, we enjoyed, man. Absolutely. Enta atla ante ఆ పోరాటాలలో మనం పడ్డ కష్టాలు, వాట్ ఎవర్ ది మనకున్న ఎక్స్పీరియన్స్, రాత్రులు ఎన్ని రాత్రులు గడిపినాం కదా నిద్రలు లేకుండా, అవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ మెమరీస్. అవి నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ చాలా టైం తీసుకుంటున్నాం, బట్ ఐ థింక్ ఇట్ రిక్వైర్స్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ సో థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్క సినిమాలో హీరోతో సమానంగా ఉండే పాత్రల్ని, కానీ ఈ సినిమాలో చూస్తే అక్కడక్కడ మెరుపు తీగలాగా అచ్చిపోతా అంటావు. అసలు ఈ రోల్ నీకు నచ్చిందా? ఎంత నచ్చింది? ఎట్లా నచ్చింది? ఎందుకు నచ్చింది? నేను బైరాన్పల్లి కిట్ అయ్యాను కదా, అందుకే తీసుకున్నాను. నేను లేట్గా నాకు అవకాశం వచ్చినా కూడా సినిమాలో ఆ కథలో ఒక క్యారెక్టర్ హిట్ అయ్యే పాత్ర చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఆ లిమిటెడ్ డ్యూరేషన్ అయినా కూడా ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించే పాత్ర కాబట్టి అది నాకు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఇచ్చినందుకు నిర్మాత గారికి, దర్శకులకి, అందరికీ, టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా శక్తి మేరకు ఆ కిట్టే పాత్రను అర్థం చేసుకున్నాను. ఎంతవరకు నా పరిధి మేరకు నటించాలో చేశాను. థియేటర్లో కూడా మంచిగా పోపు వేసినప్పుడు అది కూరని తండినాక పోపు ఎంత అవసరమో అంత ఉన్నది అనేది. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే చాలా ఆడియన్స్లో బెస్ట్ కామెంట్ ఏంటిదంటే, చంద్రకళను లాస్ట్లో అట్లా వదిలేయకుండా ఉండనే అన్నాడు ఒకడు. ఆమెను వదిలేసి వెళ్ళిపోతుంటారు కదా ఇద్దరు, హగ్గు ఇచ్చి వెళ్ళిపోతుంటారు కదా, అప్ప వెనకగత్త మంచిగా ఉండే అట్లాంటి ఎమోషనల్. సహజంగా మనం బయట చూసినా కూడా 90% ప్రేమ కథలు అది మొదలయ్యేలోకి అయిపోతాయి. అప్పుడే ఆ ప్రేమకు విలువ ఉంటుంది. వాళ్ళు స్టార్ట్ అయ్యే లోపు సినిమాలో విడిపోతారు. అదే ఆ పెయిన్ ఎక్కువ. నిజంగా జరిగేదే అది, బయట ప్రేమలో జరిగేది అదే. చిన్నప్పుడు మనము ఇంటర్మీడియట్ అది కాలేజీలో ఉన్నప్పుడు ఎంతో మంది తోటి క్రష్ ఉంటుంది, మంచిగా కనెక్ట్ అవుతుంది అనేసరికి అది చాలా హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది కదా. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. సో సినిమాలో కూడా అదే, అంటే మైకేల్ వాళ్ళిద్దరూ కలుద్దాం అనుకునే టైంకి అంతే విధిగలవనియలేదు. ఆ పాట ఎంత బాగా ఇంపాక్ట్ ఉన్నదంటే థియేటర్లో, నేను ఫస్ట్ పాటలు ఈ పాట వినసరి ఇప్పుడు ఈ పాట వింటారా మేడం అన్నట్టు నేను చాలాసార్లు విన్నది ఆ పాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లక్ష్మీ బుజ్జి, నువ్వు సినిమా చేసేటప్పుడు ఏడిచినావు, అది పాత్రలో ఏడిచినావా నిజం ఏడిచినావు మాకు అర్థం కాకుండా ఏడిచి తర్వాత కళ్ళని ఎర్రగైతే ఎందుకు ఏడిచినావు బిడ్డ అంటే మాకు చూసిన థియేటర్లో ఆనందంతో కూడా ఏడిచింది. అవును అవును. నీ గురించి, నీకు ఆ హీరో గారితో, డైరెక్టర్ గారితో అనుబంధం, మాతో ఉన్న అనుబంధం నువ్వు చెప్పు. నీతో ఎలా లేదు సెట్ చాలా మెమరబుల్ నాకు, ఎందుకంటే ఇంత పెద్ద బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రదీప్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకు ఇంకా చాలా మందిని చూసుంటారు, కానీ నన్ను పెట్టుకున్నారంటే నాలో ఉన్న టాలెంట్ని గుర్తించారు అనుకుంటున్నాను. అండ్ అప్పుడు అయితే నా సీన్స్ అప్పుడు అంత పర్ఫెక్ట్గా ఏడ్చిందైతే నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్లనే. ఎందుకంటే రాజిరెడ్డి గారిని చూసినప్పుడు మా తాత గుర్తొచ్చారు, మీరందరినీ చూసినప్పుడు నా ఫ్యామిలీ, అను అక్క, రోషన్ అన్న, ఈ సెట్నందరినీ వదిలేసి మళ్ళీ వెళ్ళాలంటే చాలా బాధేసింది. ఆ బాధతోనే ఆ ఏడుపు అంత ఎమోషన్ అంత వచ్చింది. అండ్ రోషన్ అన్న, అను అక్క ఉన్న ప్రతిసారి ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్. మీరందరితో సెట్ ఎప్పుడు ఏదో హడావిడి చేసేయాలి అన్నట్టు ఎప్పుడు లేకుండే, ఎప్పుడైనా ప్రశాంతంగా నిదానంగా ప్రధానంగా జరుగుతుండే. చాలా హ్యాపీగా స్మూత్గా వెళ్ళిన ఒక
లైఫ్లో ఒక వెరీ బ్యూటిఫుల్ పార్ట్ ఇది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ లక్ష్మి లక్ష్మి అనే పిలుస్తున్నారు. ఎవరు ఎక్కడ లక్ష్మి అని పిలిచినా నేను పలుకుతున్నాను, ఎందుకంటే అది నా పేరులానే అయిపోయింది. అండ్ ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్లో పాట అవడానికి చాలా ఆనందంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. నీకు అట్లా బ్రైట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఒకటి చెప్పానా నేను, రాత్రి 1 నైట్ షూట్లో ఫస్ట్ టైం కలుస్తున్నప్పుడు అండ్ షీ వాజ్ కొద్దిగా యాంగ్షియస్గా ఉంది. ఎవరో వచ్చి అది ఇది అంటే దెన్ ఐ ఓవర్ హర్డ్. నేను ఆమె మాట్లాడలేదు కానీ ఎర్లీ మార్నింగ్ ఆమెకు ఎగ్జామ్ ఉండింది. నన్ను ఏమన్నా తొందర పంపిస్తారా అని షీ వాజ్ ఆస్కింగ్, బట్ దే కుడెంట్ కన్ఫర్మ్ అది. ఆమె షీ వాజ్ బుక్స్ కూడా తెచ్చుకున్నావు కదా నువ్వు, అంటే ఆమె డెడికేషన్ ని మెచ్చుకోవచ్చు. అంటే పొద్దున్న ఎగ్జామ్ ఉన్నా కానీ నైట్ షూట్ ఉన్నా కానీ అండ్ షీ స్టేడ్ బ్యాక్, వెల్ డన్. And she did a wonderful job after the Sallangundale song. There's her scene. That's her scene. She did a great job. And we all were impressed. So good, Sunita. Yes. అవును, మీ అందరూ ఏడుస్తుండే. డైరెక్టర్ గారు మీకు, ఎందుకంటే రాజిరెడ్డి క్యారెక్టర్ కోసం మీరు చేసిన రీసెర్చ్ కావచ్చు, ఆయన కోసం చేసిన క్యారెక్టరేషన్ రీసెర్చ్ కావచ్చు, కళ్యాణ్ చక్రవర్తి గారు ఇమిడిపోయారు. మన అందరం కూడా ఒప్పుకున్నాం, ఈరోజు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. 40 ఏళ్ళ తర్వాత ఆయన మళ్ళీ తెర మీదకి వచ్చి గుర్తుండిపోయే పాత్రకు, ఆ రిలేషన్కు, అర్చన మేడం గురించి, కళ్యాణ్ చక్రవర్తి గురించి మీరు ఒక వర్డ్. ఒకసారి ఆ రియల్ క్యారెక్టర్ లో మీరు ఫోటో కూడా చూపెట్టారు నాకు, రాజిరెడ్డి రియల్ క్యారెక్టర్ ఫోటో. కథ రాసుకొని ఆ కాస్టింగ్ అనుకున్నప్పుడు ఏమంటే తెలుసు అంటే మనకు ఒకటి ఫస్ట్ డేట్స్ అందుబాటులో ఉండే యాక్టర్స్ కావాలి, ఎందుకంటే స్కెడ్యూల్స్ ఇమ్మీడియట్గా జరగదు, చాలా బ్రేక్స్ వస్తాయి. సో అనుకున్నప్పుడు కొంచెం బిజీ యాక్టర్స్ అయితే ఇబ్బంది అయిపోద్దేమో అలా అని చెప్పేసి ఎవరిని కూడా వాళ్ళని తీసుకోలేము, కొంచెం స్టేచర్ ఉన్న వ్యక్తులు కావాలి. సో అట్లా వెతికేటప్పుడు రాజిరెడ్డి పాత్ర విలేజ్ హెడ్ ఎవరైతే బాగుంటారని చెప్పేసి వెతికేటప్పుడు స్వప్న గారు సజెస్ట్ చేశారు, కళ్యాణ్ చక్రవర్తి సార్. స్వప్న గారు ఎప్పటి నుంచో వేరే సినిమాల్లో సార్ని అడుగుతున్నారు చేయమని, సార్ ఏమో 35 years అయిపోయింది చెయ్య అన్నారు. సో ఒకరోజు స్వప్న గారు నేను వెళ్ళి కలిసాము. అప్పటికే ఆయన కొంచెం చెయ్యను అన్నట్టే ఉన్నారు. సార్ ఒకసారి వినండి, దాని తర్వాత నచ్చకపోతే పర్లేదు సార్ చెప్పాను. ఒక 2 రోజుల తర్వాత కాల్ చేశాడు ఆయన, నచ్చింది చేస్తా అని చెప్పేసి. సో అట్లా ఆయన ఆన్వుడ్ ఎవరు కళ్యాణ్ సార్. సో కళ్యాణ్ సార్ ఒక 40 ఏళ్ళ తర్వాత సినిమాలోకి వచ్చినప్పుడు ఆయన పక్కన భార్య క్యారెక్టర్ అన్నప్పుడు అంటే అదే కొంచెం ఆ పీరియడ్ ప్లస్ ఆయన పక్కన కొంచెం స్టేచర్ ఉన్న ఎవరైనా సీనియర్ యాక్టర్స్ కావాలని చెప్పి ఆ ఆప్షన్స్ వెతికేటప్పుడు మన అర్చన గారు అనుకోవడం, ఆమెకి చెప్పడం, ఆవిడకు కూడా నచ్చడం. సో అలా అర్చన గారు కూడా సినిమాలోకి వచ్చారు. మన సినిమా చూసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ నచ్చుతుంది, ఒక్కొక్కరికి హీరో నచ్చుతుంది, ఒకరు హీరోయిన్ నచ్చుతుంది, ఒక క్యారెక్టర్ నచ్చుతుంది. బట్ మన ఛాంపియన్కు చంద్రకళకు ఇన్ బైరాన్పల్లి స్టోరీ మీకు నచ్చిన క్యారెక్టర్స్, రిలేషన్స్, వాళ్ళతో ఉన్న ఒక అనుబంధం, బైరాన్పల్లి వీరులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. నాకు నేను ఎమోషనల్గా పర్సనల్గా కనెక్ట్ అయింది గులేర్ అండ్ మన శ్రీముక్త క్యారెక్టర్, వీళ్ళిద్దరికి. అండ్ నిజంగా గులేర్కి మైకిల్కి ఉండే ఒక అనుబంధం అది వేరు. గులేర్ కోసమే తిరిగి వస్తాడు ఇంటర్వెల్లో. సో నాకు పర్సనల్గా నిజంగా గులేర్ క్యారెక్టర్ అండ్ అఫ్కోర్స్ మన శ్రీముక్త క్యారెక్టర్ వెళ్తా ఉంటే అన్న భోజనాలు తినండి అని మైకిల్ గారిని పిలిచి భోజనాలు పెట్టుడు, ఇవన్నీ నిజంగా చాలా, అంటే ఈ 2 క్యారెక్టర్స్ మైకిల్ గారికి ఇంపార్టెంట్. సెట్లో సినిమాలో వాళ్ళిద్దరు సెట్లో అనిపించుకున్నారా ఇప్పుడు సెట్లో ఇప్పుడు వేరే పేరు చెప్పారు కాదు సెట్లో చంద్రకళ గారు, మీకు మన బైరాన్పల్లి స్టోరీలో యు లవ్ కరెక్ట్. For me, that grandma's portion where they're opening up about the grandma portion and everything, I really felt connected to Gule's character. Yeah. చంద్రకళ కూడా మైకిల్కి. నెక్స్ట్ ఇంకొక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ఇద్దరితోటి. చేయొచ్చు. అదే మహేష్, ఎందుకంటే బైరాన్పల్లి స్టోరీలో వీళ్ళందరూ వీరులు, కానీ నువ్వు నాటకం పరిషత్ వరకే ఉంటావు. నీకు ఎలా అనిపించింది ఈ సినిమా చూసేటప్పుడు? నాకైతే అదే మామూలుగా ఈ సెట్గా నేను ఫస్ట్ పడిపోయాను.
ఇక్కడ రాగానే బేసిక్ అంతా ఆంధ్ర వాళ్ళు, నేను అది ఐబ్రాది, మేము ఇద్దరమే. పెద్ద నరేష్ గారు దాంట్లో ఒకటి చిన్న డీటెయిల్ ఏమి ఇచ్చాను అంటే అందరికీ సినిమాలో డౌట్ వచ్చింది. మిగతా అందరూ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంటే వీళ్ళెందుకు నాటక బృందం మాత్రం రెగ్యులర్ మన న్యూట్రల్ తెలుగులో మాట్లాడుతారండి. బేసిక్గా మా ఎడిట్లో మిస్ అయింది ఏమంటే ఈ నాటక బృందం అంతా మన ఆంధ్ర మహాసభ తరపున గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ ఊర్లో ఉంటూ చుట్టుపక్కల నాటకాలు వేసే ఒక డీటెయిల్ గా మనకు చెప్పారు బృందం. అందులో అంటే మనం షూట్ చేసాము, ఎడిట్లో ఆ చిన్న డీటెయిల్ మిస్ అయిపోయింది. అందుకే మధ్యలో నరేష్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, ఏమే గుంటూరు నుంచి అత్తయ్య వాళ్ళు ఉత్తరం రాశారు, మనం సమాధానం చెప్పాలని చెప్పేసి హీరోయిన్ అడుగుతారు. సో ఆ చిన్న డీటెయిల్ ఒకటి మిస్ అయింది. కరెక్ట్. ఆదిని మన రంగస్థలం మహేష్ను పెద్ద నరేష్ గారిని చాలా బాగా తీసుకున్నారు. మన వినయ్ భాయ్, నీకు ఈ అనుబంధం హీరో గారితో హీరోయిన్ తోటి ఈ సెట్ తోటి? ఈ సినిమాలో బేసిక్గా క్యారెక్టర్ భిక్షపతి క్యారెక్టర్ చేశాను కదా. సో స్టార్టింగ్ ఫస్ట్ డే నేను షూట్ చేయడం మన మైకిల్తోనే షూట్ చేశాను. అక్కడ నన్ను సేవ్ చేసేది, అంటే ఆయన ఫైట్ చేసి నన్ను సేవ్ చేసేది ఉంటుంది. వరంగల్లో ఫస్ట్ డే చేసాము. తర్వాత ఒక సీన్ ఉంటుంది, చాలా పెద్ద సీన్, అన్న రాసుకున్నాను, చాలా ఇష్టపడి చేసిన సీన్ అది. ఇంట్రడక్షన్ సీన్లో ఒకటి డైలాగ్ ఉంటుంది అన్నమాట. ఆ డైలాగ్ అంతా చేసేసాం. అయిపోయిన తర్వాత ఒకరోజు CCL క్రికెట్ ఆడుతున్నప్పుడు మైకేల్ వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు నేను ఆ సీన్ చూసాను, చాలా బాగా వచ్చింది అన్నాడు. అప్పుడే ఫస్ట్ టైం నాతో మాట్లాడడం. ఫస్ట్ అక్కడ షూట్ చేసినా సరిగ్గా మాట్లాడలేదు, కానీ అక్కడ కలిసి మాట్లాడాం. అక్కడి నుంచి వీ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండింగ్ మాట మైకేల్తో. క్రికెట్ తర్వాత కలిసి క్రికెట్ కూడా ఉంది, ఛాంపియన్ ఫుట్బాల్ తో పాటు క్రికెట్ చేశారని చెప్పినట్టు ఆయన ఫ్రెండ్ కాల్ చేసి ఇంట్లో రైస్ పెట్టొద్దు, కర్రీస్ పెట్టొద్దు అన్నారు. ఎందుకంటే ఇంకా నైట్ ఆయన ఫోన్ చేయలేదు, ఎందుకంటే సీతారామరాజు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేనే ఫోన్ చేయలేదు 2 days. కృష్ణ గారికి వేయించారు, చరణ్ గారికి వేయించారు. ఏంటిది ఎవరైనా ట్రోల్ చేస్తారా అని చెప్పి చూస్తే భీమవరం కుర్రోళ్ళు అందరూ మెసేజ్ పెడుతున్నారు, మా ఫ్రెండ్స్ అంతా వర్మాస్ అంతా చాలా బాగుందిరా లుక్ అది ఇది అని చెప్పి. నేను నైట్ రైస్ అవాయిడ్ చేశాను 2 days. సో అక్కడ అలా మంచి రిలేషన్ మెయింటైన్ అయింది. తర్వాత మేము ఇద్దరం సెట్లో కూర్చొని మాట్లాడుకోవడం కానీ, లేకపోతే క్యారెక్టర్ గురించి కానీ డిస్కషన్ కానీ, హీ వాజ్ వెరీ ఓపెన్. అంటే మిగతా వాళ్ళు ఏంటంటే చాలా రిజర్వ్డ్గా ఉండి, నేను హీరో కదా, నేను వీళ్ళతో మాట్లాడితే ఎక్కడ మనం ఏదో అలా లేదు. హీ ఈస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. బేసికలీ అందరినీ హ్యూమన్స్లో ట్రీట్ చేస్తాడు, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు. ఆర్గానిక్ స్టార్. ఆర్గానిక్ అంటే ఒక్కొక్కరికి ఒక క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ హీరో గారు మీతోనే స్టార్ట్ చేస్తా. మన డిఓపి గారి గురించి మీ వర్డ్. ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనందరికి తెలుసు. అండ్ ఈ సినిమాకి ఆయన నిజంగా చాలా యాడ్ ఆన్. ఆయన పెట్టే ఫ్రేమ్ కానివ్వండి, ఆయన ఫైట్స్లో పీటర్ మాస్టర్తో కానివ్వండి, అండ్ ప్రదీప్ గారి విజన్ని, ఆయన లైట్లు వాడడం కానివ్వండి, అవన్నీ చాలా అసలు లైటింగే ఊరికి లైటింగ్ చేసిండు, అది కూడా వామ్ లైట్. ఇంకోటి మనకు ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద షూట్ ఈ విలేజ్ లోనే అయిపోయింది చిన్న సెట్ లో. బట్ ఎక్కడ సినిమా చూసినంత సేపు రిపీటెడ్ లేదా మొనోటోనస్ చిన్న సెట్ లో ఇక్కడ జరుగుతుందన్న ఫీలింగ్. చిన్న సెట్ లేదన్న ఊరు సెట్ పెద్ద సెట్ అంటే కంపారిటివ్లీ నేను చెప్పేది చిన్న ఊరు కదా ఇది, బోరింగ్ లేకుండా రిపీట్ కూడా కాదు, ఒక్కొక్క గుడిసె కూడా. అది చేయడం చాలా కష్టం, అది అంత ఎక్స్పీరియన్స్ కాబట్టి మది గారు. వాట్ అబౌట్ మది సార్? Madhi sir is a cool guy on set. Every single frame feels like a kind of poetry. It was great working with even the lighting, everything. When I'm watching the film, I like myself on screen. So thanks to Madhi garu. Selfish. Yes, but he did a great job, wonderful job. I really loved it. You worked on war episode also. War episode. About Peter Master. The climax portion. Peter. I think Roshan knows better. About Peter. No. You also face it now. That's why I'm asking you. I think he knows all language. So yes, Peter Master is a dedication, a trained master, I must say. Someone who worked in all industries, and it was great working with Peter Master. More than me, I think Roshan had the toughest portions. Everybody have experience. Yes, yes. I think you guys have more experience than me. I was just running around. నేను చెప్తా, హీరో గారి తరఫున అందరితో మాట్లాడిస్తా. ఒక సోల్ తో రన్ చేయాలి, ఒక సోల్ తో వర్క్ చేయాలంటే పీటర్ మాస్టర్ కి మనం ఎప్పుడు సలాం కొట్టాల్సిందే. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ గా జూనియర్ ఆర్టిస్టులతో సహా పిలిపించి అలా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అంతా ఆ మూడ్లో ఉండండి, ఈ చుట్టుపక్కల జరుగుతున్న యుద్ధం ఇది, మీరు దాన్ని ఫీల్ అవ్వండి, ఒకవేళ మీ పక్కన ఏదైనా జరిగితే ఎలా ఫీల్ అవుతారు, ఎలా భయపడతారు, అలా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి హీరో గారి దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు అందరూ నిలబెట్టి మూడ్లోకి తెప్పించాక నాకు ఆ పైనుంచి రోబు కట్టి నూకేసి ఆ షాట్ వాడలే.
పీటర్ మాస్టర్ మీరు కలిసినప్పుడు అడుగుతా మాస్టర్. కానీ అలా ఒక్కొక్కరికి మీకు పీటర్ మాస్టర్ గురించి ఏమని చెప్తా? పీటర్ మాస్టర్ అంటే మేము ఫైట్ చేయడం నార్మల్, పాపం వీళ్ళ పరిస్థితి చూడాలి. పీటర్ మాస్టర్ పిలుస్తున్నాడు, నాకు చెట్టు ఉండదు కాలు అంటే కింద మీద. మీరు మూవీలో చూస్తుండొచ్చు, అంటే టోటల్ బాంబ్ బ్లాస్ట్లు అండ్ వాళ్ళు ఫస్ట్ టైం ఎక్కడ బాంబు పెద్ద పెద్ద ఒరిజినల్ బాంబ్స్ అవన్నీ మాకన్నీ దెబ్బలు ఇక్కడంతా కొట్టుకుపోయింది. నేను మన ఇద్దరిది లిటరల్ గా బొగ్గలు వచ్చేసినాయి మాకు. నాకు కూడా కాళ్ళకు బొగ్గులు వచ్చేసినాయి మొత్తం ఇదంతా రూపులు. సో ఒక్కటి నేను ఏం చెప్తున్నా అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ, అంటే చరిత్రలో ఒక పార్ట్ అయిపోయినాం. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, వీఆర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఇది ఎప్పటికీ చరిత్ర మాట్లాడుకుంటూనే ఉంటారు. బైరన్పల్లి అంటే మనం గుర్తొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అన్న ఫర్ ఈ బైరన్పల్లి వరల్డ్ ను డిజైన్ చేసింది మన ఆర్ట్ డైరెక్టర్ గారు. ఆయన గారి గురించి మన డైరెక్టర్ గారి మాటలో, మరి హీరో గారి మాటలో విందాం. ఫస్ట్ డైరెక్టర్ గారి మాట. కర్ణీ గారి గురించి మనం ఏం చెప్తాం, 60 సంవత్సరాల అనుభవం అయింది, పద్మశ్రీ ఆయన. సో ఆయనతో పనిచేయడమే ఒక హానర్, ఒక గౌరవం. అవును సార్, ఒకసారి గట్టిగా. దాంట్లో ఎప్పుడైతే విలేజ్ సెట్ అని చెప్పేసి అనుకున్నామో ఇంకా వేరే ఆప్షనే లేదు. డైరెక్ట్గా స్వప్న గారు తర్ని సార్ని వెళ్ళడం, తర్ని సార్ని కలిసి బ్రీఫ్గా స్టోరీ చెప్పినాక ఆయన కళలో చూసిన గ్రామాన్ని మనకి ఇలా ముందు వేసి మన అందరికి చూపించిండు. మన సినిమాలో చూసిన డీటెయిలింగ్ ఎవ్రీ డీటెయిలింగ్, హీరోయిన్ హౌస్ అంటే అందరి ఇల్లు ఒకేలా ఉంటుంది, ఒకలా ఉంటది. తన ఇల్లు లైక్ ఆ పువ్వులు ఇది అండ్ చారీ మీది ఇదే కదా. అలా ఇది సినిమాలో ఈ ఇల్లులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సినిమాలో మీతో పాటు క్యారెక్టర్ ఉంటే బుర్జు. ఒకసారి గట్టిగా బుర్జుకు మనకు వన్ ఆఫ్ ది హీరో కదా, అదొక క్యారెక్టర్. సో అది ఎప్పుడు మీరు చూస్తే సినిమా అంతా ప్రతి ఫ్రేమ్ లో ఎక్కడో కార్నర్ లో అది కనపడుతూనే ఉంటుంది. అందుకే చివరిలో అది కూలిపోయినప్పుడు అందరూ ఎమోషనల్ ఫీల్ అయ్యేది. సో అది మెయిన్ కి దాన్ని చాలా అద్భుతంగా, అంటే దానికి చూడగానే అదొక మనిషి, ఒక వీరుడు అట్లా నిలబడి ఉన్నట్టు అనేది కనబడాలి. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఆయన. అండ్ రెండో సెకండ్ హీరో వచ్చేసి మన మీ జిప్సీ నా ట్రక్ జోసెఫ్ అంకుల్ ఇచ్చిన ట్రక్. జోసెఫ్ అంకుల్ ట్రక్. అరే ఎవరా నువ్వు? గులేర్ బైరన్పల్లి కా షేర్. ఫేస్బుక్ లో షేర్ అవుతుంది మీరు పక్క. ఇందాక మీరు ఆ సీన్ అన్నారు కదా, నేను రోషన్ ఆ రోజు నైట్ షూట్ అది మనది. అది చాలా ఎమోషనల్ సీన్. అంటే నాకు మొత్తం స్టోరీ తెలియదు సినిమాలో ఏమవుతుంది అన్నది, కానీ గులేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పటికే మాకు ఒక చిన్న ఇంటరాక్షన్స్ అయినాయి, కొన్ని సీన్లు చేసిండ్రు కాబట్టి ఐ కుడ్ రిలేట్ ఆ సీన్ ఎట్లా అన్నది. కానీ ఐఎమ్ గ్లాడ్ ఈరోజు ఆ సీన్ నచ్చుతున్నందుకు. ద వే ఐ థింక్ వి బోత్ సమ్హౌ అండ్ యూ నరేటింగ్ దట్ స్క్రిప్ట్, అవును అది మధ్య సార్ కాంపోజిషన్ కూడా ఎక్స్ట్రాడినరీ అండ్ ఎడిట్ లో కూడా బ్యూటిఫుల్ గా గిరగిరా మధ్యలో వస్తుంది. అవును మధ్యలో వస్తుంది, ఎమోషనల్ టచ్ అవుతుంది. ఎత్తుకుని గులేరు అంటే బాగుండింది. అంటే ఆ రైటింగ్, ఆ స్టోరీ టెల్లింగ్, ప్రదీప్ రైటింగ్, అంటే అది ఎట్లా చెప్పాలి, ఎంత దూరం తీసుకెళ్తా అన్నది అది చాలా నాకు. రెండోది ఏంటంటే మన సినిమాలో బ్యూటీ 5 సాంగ్స్ 5 వేరియేషన్స్, 5ది ఇంకా రిలీజ్ కాలే, కానీ ఒక మ్యూజికల్ కు ఒక్కొక్క వేరియేషన్. అదే 5 పాటలు అద్భుతమైన పాటలు. మీకు ఈ మధ్య కాలంలో మొత్తం ఒక సినిమాలో ఆల్బమ్ మొత్తం హిట్ అయిన సినిమా మనదే ఛాంపియన్. దాంట్లోకి వచ్చేసరికి ఒక క్లబ్ సాంగ్, ఒక మెలోడీ, పెళ్లి సాంగ్, అన్ని వేరియేషన్స్. క్లబ్ సాంగ్ వచ్చేసి మాస్టర్ వచ్చేసి క్లబ్ సాంగ్ మన పోనీ వర్మ అండ్ దట్ పెళ్లి సాంగ్ వచ్చి బృందా మ్యామ్ అండ్ గిరగిరా సాంగ్ వచ్చి సందీప్ మాస్టర్. సో ఒక్కొక్క చాలా అద్భుతంగా చేశారు. లిరిక్ రైటర్స్ లలో కాసర్ల శ్యామన్న వచ్చేసి గిరగిర సాంగ్, చంద్రబోస్ అన్న ఇచ్చిన సాంగ్ మిక్స్ లో చూడండి ఎలా ఎమోషనల్ ఉన్నదంటే ఇంట్లో ఉంటది ప్రతి సాంగ్. అది కూడా చల్లగుండా. ఇంకొక పాట ఇంకో ఎండింగ్ లో పాట ఉంటుంది బోస్, అది కూడా రిలీజ్ అవుతుంది తొందరగా, రిలీజ్ అవుతుంది. అద్భుతమైన పాట అది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం క్రియేట్ చేయాల్సింది ఖచ్చితంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్. మనకు ఇన్ని క్యారెక్టర్స్ కు, ఫాలో అప్ కు, కాస్ట్యూమ్ కు ఇన్ టైమ్ లో తీసుకురావడం నిజంగా మీతో పాటు మీ టీం అందరికి ఒకసారి గట్టిగా చెప్పండి. బైరన్పల్లి టీం వీళ్ళ తరఫున ఒక్క టీం కాదు, అది కో డైరెక్టర్ సాయి గారి దగ్గర నుంచి ప్రియాంశి వరకు, రఘు కావచ్చు, మన హర్షిత్ కావచ్చు, ఇంకా కమలా కావచ్చు, ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ పోతే మళ్ళీ మన కోఆర్డినేషన్ చేసిన దాంట్లో ఈపీ మన వీళ్ళు ఉన్నారు కదా, గీత గారు కావచ్చు, చందు గారు కావచ్చు. ఎందుకంటే కోఆర్డినేషన్ ఈ గ్రామంలో తీసుకురావాలంటే ఇన్ టైంలో రావాలి, ఇన్ టైంలో షూట్ చేయాలి. సాగర్, నువ్వు బైరన్పల్లి గురించి నీ క్యారెక్టర్ ఎంతవరకు నీకు ప్లస్ అయింది రిలేషన్స్?
సో ప్లస్ ఏంటంటే చాలా ప్లస్ అయింది, ఇంపాక్ట్ వచ్చింది నాకు. ఫస్ట్ ఈ సెట్లకి నాకు వరంగల్లో జరిగినప్పుడు, ఇక్కడ ఫస్ట్ వరంగల్లో జరిగింది, అక్కడ నాకు ఫస్ట్ సీన్ అరే భిక్షపతి లేరా లేరా అరే భిక్షపతి అని ఆ సీన్ ఫస్ట్ డే జరగడం, నేను ఒక కత్తి పట్టి గుడ్డలు పట్టిన దానికి అది చేయడం అంతా అంటే నాకు చాలా మంచి ఫీల్ అనిపించింది. ఈ సెట్కి వచ్చిన తర్వాత ఒక విలేజ్ కంప్లీట్గా నాకు ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళింది, వరల్డ్ అంటే ఆ ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది నాకు. సినిమా చూసినంతసేపు మనం 1948లో ఉన్నాం అన్నంత ఫీల్లోకి వెళ్ళిపోయానట్టు అనిపించింది. చాలా కనెక్షన్స్ ఉన్నాయి అంటే ఈవెన్ సాంగ్ చేస్తున్నప్పుడు నాకు సల్లంగా ఉండాలి అన్నప్పుడు ఒక్కొక్కరు పాడుకుంటూ ఇట్లా వస్తుంటాం కదా. సో అది ఒక్కసారి ఇట్లా నాకు ఎన్నిసార్లు పెట్టినా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అప్పుడు అంత ఎమోషన్ అనిపిస్తుంది. అర్చన గారి కళ్ళలో చూసినా, అందరి కళ్ళలో చూస్తున్న ఆనందం అనిపిస్తుంది ఆ పాటలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండివిజువల్ క్యారెక్టర్స్ కాదు, అందరికి హీరో హీరోయిన్ తో ఎక్కడో ఒక క్యారెక్టరేషన్, నాటకం ప్రాక్టీస్ చేయడము, లేకపోతే హీరో గారికి హెల్ప్ చేయడము, ఎవరికో ఎక్కడో ఒక్కడో జైన్ అవ్వడం, అందరూ అన్ని క్యారెక్టర్లు అంతా మిక్స్ అయిపోయి ఉంటుంది. సో 100% చాలా థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. నేను నిన్ను మామూలుగా టార్చర్ చేయలేదు సినిమాలో, మామూలుగా ఉండదు. నిన్నైతే దమ్ పబ్లిక్ నన్ను తిట్టుకుంటున్నారు, అరే హీరోని ఎందుకు అట్లా టార్చర్ పెడుతున్నాడు వీడు అని చెప్పి. లాస్ట్ కి పోయినా హగ్ యూ అలాగే ఓకే రిలాక్స్, ఆ చేంజ్ ఓవర్ చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. మీ అందరూ నాకు చాలా స్పెషల్. మేము చేసినాం సార్ మీతో పాటు. ఖచ్చితంగా ఈ గ్రూప్ ఎప్పటికీ బైరన్పల్లి వీరులు ఎప్పుడు బతికే ఉంటారు, ఎదుగుతూనే ఉంటారు. వి విల్ ప్రామిస్. ప్లీజ్ మిస్ అయినారు, ప్లీజ్ డు వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్. ఇంకా ఫైనల్ గా ఆడియన్స్ కు చెప్పేది ఏమంటే, ఆల్రెడీ సినిమా మంచి పాజిటివ్ బస్ తోని బాగా వెళ్ళిపోతుంది ముందుకి. ఏమంటే అంటే అక్కడక్కడ చిన్న మన ఏదో లెంత్ ఉంది, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏమంటే కొన్ని ఒక చారిత్రాత్మక అంశాలు తీసుకున్న సినిమా చేసినప్పుడు అంటే మనకు అది ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగా టకా సీన్ తర్వాత సీన్ పోలేము. అంటే ఆ కథ అనేది ఒక టైం తీసుకుంటుంది ఆ ప్రపంచంలో తీసుకెళ్ళడానికి. సో అందుకే మనం ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు కూడా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అంటే దీన్ని అందరి పర్స్పెక్టివ్లో ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటుందని చెప్పలేము. అందుకే ప్రతి ఒక్కరికి అది ఒక ఎక్స్పీరియన్స్. ఒకరు హీరోతో కనెక్ట్ కావచ్చు, ఒకరు హీరోయిన్తో కనెక్ట్ కావచ్చు, ఒకరు బ్యాక్డ్రాప్తో కనెక్ట్ కావచ్చు. అందుకే ఒకసారి హ్యాపీగా థియేటర్కి వెళ్ళండి, ఫ్యామిలీతో పాటు సినిమా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది ముచ్చట. ఈ చారి గారి దగ్గర నుంచి బాలరాజు వరకు, మరి మా ఛాంపియన్ దగ్గర నుంచి చంద్రకళ వరకు, అలాగే మా కెప్టెన్ ఆఫ్ షిప్ వరకు మేమందరం చెప్పేది ఏంటంటే, ఒకసారి గిరగిర అందరూ ఒకసారి అంటే అందరూ ఒకసారి గిరగిర సాంగ్ వేసుకుంటారు. గిరగిర గిర గిర గిరాయిలే. థ్యాంక్ యూ సో మచ్.